మన కాలేజీలు అంత గొప్పగా ఏం లేవు. చదువుల కోసం పిల్లలు అమెరికా ఎందుకు పోవాలి? కేటీఆర్ ఇక్కడే ప్రపంచ స్థాయి కాలేజీలను ఏర్పాటు చేయాలి. వనరులు పుష్కలం, నాయకత్వ లోపంతోనే సమస్య. కులం మతం పిచ్చితో వెనుకబడుతున్నామని వ్యాఖ్య. తెలంగాణ వెనుకబడుతున్నాను వ్యాఖ్యలు చేసింది కదా. 10 సంవత్సరాలు మీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి కదా. మరి ఒక్క మంచి కాలేజీని తయారు చేయకపోతే, ఒక మంచి కాలేజీని తయారు చేయలేక మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీని పెంచి పోషించింది నువ్వు కాదా? నా ఉస్మానియా యూనివర్సిటీని సర్వనాశనం చేసింది నువ్వు కాదా? నా కాకతీయ యూనివర్సిటీని సర్వనాశనం చేసింది నువ్వు కాదా? సిగ్గు తప్పిన మాటలు ఎందుకు? ఇంకా మీ హయాంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది మీరు కాదా? ప్రతి పేపర్ లీకేజ్కి కారణం మీరు కాదా? 10వ తరగతి నుంచి మొదలుకుంటే గ్రూప్ 1 వరకు, గ్రూప్ 2, గ్రూప్ 3 వరకు ప్రతి ఎగ్జామ్ను సర్వనాశనం చేసింది కేటీఆర్ నువ్వు కాదా? నీ అన్యాయులు కాదా? నువ్వు ఒక్కడి పోయి మీ అయ్యా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నువ్వు నీ చెల్లె పోయి అమెరికాలో చదువుకున్నారు, హిందీ ఇంగ్లీష్ మంచిగా నేర్చుకున్నారు, చదువుకున్నారు, వచ్చిండ్రు. మరి మిగతా పేద వర్గాల బిడ్డలు ఎటు పోవాలి? మరి అయ్యో మరి కాలేజీలు లేవు మన దగ్గర, ఇండియా ప్రపంచవ్యాప్తంగా కాలేజీలు లేవు, తెలంగాణలో ఒక బెస్ట్ కాలేజ్ కట్టాలని ఆలోచన ఎందుకు రాలేదే? మరి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని ది బెస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో తయారు చేయాలని ఎందుకు ఆలోచన రాలే నీకు? విద్యా వ్యవస్థను బస్టు పట్టించిందే వీళ్ళు. మళ్ళీ కుల మతం పిచ్చితో వెనుకబడుతున్నామని వ్యాఖ్య. తెలంగాణ భవన్లో ఇండిపెండెన్స్ డే ఆ వేడుకల్లో కామెంట్స్. కులం మతం పిచ్చితో వెనుకబడుతున్నామని వ్యాఖ్యనా? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపుతా అని అప్పుడు ఎడబడినావు రా నాయన. నువ్వు ఎడబడినావు? గుడ్డి గుర్రాలకు పనులు తోమినావా? ఎడబడినావు? సికింద్రాబాద్లో దేవతా మూర్తిని తన్ని ఆడనే మోషన్ పోతా ఉంటే ఈ ఈ ఈ నోరు ఎందుకు పలకలే? అప్పుడు ఎందుకు పలకలే? అంటే హిందువులు మనుషులు కాదా? పలకాలి కదా. హిందువులకు ఇబ్బంది అయినా మాట్లాడాలి, ముస్లింలకు ఇబ్బంది అయినా మాట్లాడాలి, క్రిస్టియన్స్కి ఇబ్బంది అయినా మాట్లాడాలి కదా. ఎడవన్నావు అప్పుడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కులం మతం పేరు చెప్పి అని. ఇసుక లారీలను ఆపిన పాపానికి నేరెళ్ళ దళితులను సంసారాలకు పనికి రాకుండా కొట్టించినావు నువ్వు కదా. మొన్న చనిపోలే మిత్రుడు? ఖమ్మంలో రైతులకి బేడీలేసాం. రైతులు వచ్చి ఆ యుద్ధాలు చేసేలా తుపాకులు పట్టి నేను చంపినలా. ఎన్ని అరాచకాలు ఉన్నప్పుడు వాళ్ళ టైంలో అంతా ఇంత కాదు. అమెరికాతో పోలిస్తే మన దేశంలోని కాలేజీలు ఏమంత గొప్పగా లేవని తన కూతురు ఇదే విషయం చెప్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పిల్లలంతా చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. మన పిల్లలు చదువుల కోసం అమెరికాకు ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థని ఎందుకు ఏర్పాటు చేయకూడదని అభిప్రాయపడ్డారు. మీరు మాట్లాడాల్సింది కదా. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నప్పుడు, అయ్యా ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ మన దగ్గర లేదు, మీరు లేనప్పుడే మంచిగున్నారా? ఒక నలంద విశ్వవిద్యాలయం, ఇవంతా బాబర్లు, అక్బర్లు, ఒమర్లు అందరూ కూల్చివేసింది. మన విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం పడ్డది. లేనప్పుడే మంచిగా ఉండే.